అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి కూటమి ప్రభుత్వం వచ్చేసింది. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరెలా ఉన్నారో అందరూ గమనిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ఎమ్మెల్యేల పనితీరును రివ్యూ చేసి వారిని హెచ్చరించినా కొంతమంది ఎమ్మెల్యేల తీరులో మార్పు రాలేదు. అయితే నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయనను చూసిన పలువురు కోటంరెడ్డి ఎక్కడున్నా ప్రజల మనిషి అని కొనియాడుతున్నారు. టీడీపీలో చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య సమన్వయం లేక పనులు ఆలస్యమవుతున్నాయనే విమర్శలున్నాయి. ఈ విషయంపై చంద్రబాబు కూడా పలుమార్లు పార్టీ నాయకులకు క్లాసులు తీసుకున్నారు. కానీ కోటంరెడ్డి మాత్రం ఈ గొడవలతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్లేదు, నాకెందుకు, నేను నా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా అంటూ తన స్టైల్లో దూసుకుపోతున్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులను కూడా ఇప్పుడు మొదలు పెట్టేశారు. గతంలో జగన్కు వీరాభిమానిగా ఉన్న కోటంరెడ్డి ఎన్నికలకు ముందు కొన్ని కారణాలతో వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. మామూలుగా పార్టీ మారిన నాయకుల నియోజకవర్గాల్లో పనులు నెమ్మదిస్తాయనే టాక్ ఉంటుంది. కానీ కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం సీన్ వేరు. అక్కడ అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. ఆ నియోజకవర్గంకు వచ్చిన వారు ఆ అభివృద్ధి పనులను చూసి అవాక్కవుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనుల కోసం నిధులను కోరుతూ కోటంరెడ్డి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో తాను చేసిన పనులు, తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్రంగా వివరిస్తూ ఒక పెద్ద బుక్లెట్ను స్వయంగా చంద్రబాబు చేతుల్లో పెట్టారు. ఇందులో పనుల వివరాలన్నీ క్లియర్గా ఉన్నాయి. నిజానికి ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలని, పనులు వేగంగా చేయాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. కోటంరెడ్డి ఇచ్చిన సమగ్ర నివేదిక, నియోజకవర్గంలో ఆయన పనిచేస్తున్న తీరు చూసి చంద్రబాబు చాలా సంతోషపడ్డారు. ప్రజలకు చేరువగా ఉంటూ పనులు చేస్తూ వాటి వివరాలను తనకు తెలియజేస్తున్న కోటంరెడ్డిని స్వయంగా అభినందించారు. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలకు పూర్తి సహకారం అందిస్తుందని, అభివృద్ధి పనులను నిధులు మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇవ్వగా కోటంరెడ్డి మరింత ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. మొత్తానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో పనులతో దూసుకుపోతూ పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం నిలబడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన స్పీడ్ చూసి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా అభినందించడం విశేషం.